నారదుడు కైలాసానికి వెళ్ళి మహాదేవునికి నమస్కరించి తన విజయగాథను విన్నవించాడు. అది విన్న శివుడు వివేకాన్ని కోల్పోయిన నారదునితో ఈ విధంగా పలికాడు. నారద, నీవు ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు, నవ్వుల పాలవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణువు వద్ద అస్సలు చెప్పకు అని పలుమార్లు హెచ్చరించాడు. నారదుడు ఆ మాటలను పెడచెవిన పెట్టాడు. శివమాయ వలన కర్మప్రేరితుడై నారదముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహునికి నమస్కరించి తన కామ విజయగాథను వివరించాడు. అది విని బ్రహ్మ శంకరుని స్మరించి యథార్థం తెలుసుకున్నాడు. శివుడు చెప్పినట్లే ఈ విషయం ఎవరి వద్ద ప్రస్తావించవద్దని తన కుమారుడిని కోరాడు. నారదుడు తండ్రి మాటలను కూడా పడచెవిన పెట్టి పద్మనాభుడైన శ్రీహరి వద్దకు వెళ్ళాడు. సర్వము తెలిసిన విష్ణువు నారదునికి స్వాగతం పలికి తన రాకకు గల కారణం ఏమిటని ప్రశ్నించాడు. గర్వం అహంకారాలతో నారదుడు విర్రవీగి తన గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. అంతా విన్న విష్ణువు ఈ నారదుడు పెడదారిన పడ్డాడని గ్రహించి ఈ విధంగా పలికాడు. అవును మునీంద్ర, నీవు నైష్టిక బ్రహ్మచారివి, అఖండ తపశ్శక్తి సంపన్నుడివి, శివభక్తుడివి. నిన్ను ఆ మన్మధుడేం చేయగలడులే అని అనగానే మరింత పొంగిపోయాడు త్రిలోక సంచారి అయిన నారదుడు. శ్రీహరి మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక నారదుడు మరింత గర్వంతో లోక సంచారానికి బయలుదేరాడు.